సాధారణంగా ఒక కోర్టు ఇవాళ ఒక తీర్పు ఇచ్చిందంటే, ఆ తీర్పు ఈ రోజు నుండి అమల్లోకొస్తుంది. పాత రోజు నుండి తీర్పు అంటే పాత రోజు నుంచి అని పెట్టాలి. దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కోర్టు మళ్ళీ సవరించుకుంటుంది. ఇప్పుడు టీచర్ల దానికి బీఈడీ ఇదివరకు బీఈడీ చదివితే చాలు టీచర్ అయిపోవచ్చు. అలా కాకుండా ఆ తర్వాత ఒక అర్హత పరీక్ష కావాలని కోర్టు తీర్పు ఇచ్చేటప్పటికి అప్పటి నుండి బీఈడీ, ఈ డీఎస్సీ ఇవి పెడుతున్నారు నడుస్తున్నటువంటిది. అయితే గతంలో ఆల్రెడీ అయిపోయినోళ్ళకి కూడా టీచర్ అర్హత పరీక్ష కావాలని ఆ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా అమలు చేసేటటువంటి పనిని కొన్ని ప్రభుత్వాలు చేస్తే, చాలా ప్రభుత్వాలు అప్పీలుకెళ్ళినాయి. మీరు తీర్పు ఇచ్చిన తర్వాత నుంచి మేము టీచర్ అర్హత పరీక్ష పెడతాం, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళకి వర్తించొద్దు అని. ఆ మధ్యన బెంగాల్కి సంబంధించి కోర్టు తప్పనిసరిగా వాళ్ళందరికీ అనర్హుల్ని చేస్తే కూడా మన సుప్రీంకోర్టు మళ్ళీ వాళ్ళని అర్హుల్ని చేస్తూ వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు మన రాష్ట్రంలోనే టీచర్ల విషయంలో అదే జరుగుతుంది. సరిగ్గా మనం అప్పీల్ చేస్తే మన దగ్గర మంచి జమాజెట్టి లాంటి లాయర్లు ఉన్నారు. సరిగ్గా వాదిస్తే ఈజీగా జరిగిపోతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తే కనుక చంద్రబాబు గారికి బెయిలు ఎంత సింపుల్గా వచ్చేసింది. ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యాలు అన్నటువంటిది ఏది వెనకాల ఇదేది అంబులెన్స్ లేకపోతే కదలడానికి వీలు లేదన్నంతటి ఆరోగ్య పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి కోర్టులో వాదించి బెయిల్ తెప్పించగలిగారు. అంతటి మొండి లాయర్లు ఉన్నారు అక్కడ. అట్లాంటప్పుడు ప్రాబ్లం ఏముంది, సరిగ్గా వాదించగలిగితే కనుక. ఇప్పుడు టెట్ రాయాలి అని పెట్టారు. టెట్కి ఓవరాల్గా అయితే రాష్ట్రంలో 1,27,802 మంది ఇలాంటి అర్హత పరీక్ష లేకుండా టీచర్లు అయిన వాళ్ళు. వీళ్ళల్లో 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చింది కోర్టు తీర్పులని. అలా 23,207 మంది ఉన్నారు. వాళ్ళకి టెట్ రాయక్కర్లేదు. ఇక మిగతా వాళ్ళకి పదోన్నతి కావాలంటే పరీక్ష రాయాల్సిందే. తప్పనిసరిగా రాయాల్సిన వాళ్ళు 1,04,595 మంది. ప్రస్తుతం నిన్న టెట్ రాసిన వాళ్ళు 30,938. మరి వీళ్ళల్లో అందరూ అర్హులు అవుతారా లేదా ఒక ప్రశ్న. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు టీచర్ గారు తప్పారని టీచర్ ఉద్యోగిని తీసేస్తారా? ఇదొక సంచలనం. రెండవది, మిగిలిన 73,657 పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది ఎగ్జామ్షన్ అని చెప్పేసి. కోర్టులో సరిగ్గా ఆర్గ్యూ చేస్తే మాత్రం సక్సెస్ అవుతారు.